బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. రాష్ట్రానికి నిధులు సాధించడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన సాగుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపు క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరినీ కలుస్తూ ఉన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అయ్యారు డీటెయిల్స్ తో. మహాత్మా, ఇంకా ఎవరెవరిని కలుస్తున్నారు, ఎటువంటి విషయాలు చర్చిస్తూ ఉన్నారు? ముందైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి ఛాంబర్లోకి వెళ్లారు. ఈ భేటీలో త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్, ఆ బడ్జెట్లో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, వీటి గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ 3 అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్ష రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుంది. అందులో బీహార్, ఆంధ్రప్రదేశ్ పెద్ద మొత్తంలోనే సహాయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇటు అమరావతికి ప్రకటించిన ప్యాకేజీ కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తామని చెప్పడం, ఇవన్నీ వీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో సమృద్ధిగా నిధులు కేటాయించాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తోంది. రీసెంట్గా స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని త్వరితగతిన విడుదల చేస్తే ఆ ప్లాంట్లో ప్రొడక్షన్ మొదలవుతుంది. తద్వారా దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఆస్కారం ఉంటుందని ఆ కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించే అవకాశం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడుతో పాటుగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ భేటీలో పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం ఆ భేటీ జరుగుతుంది. దీని తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమవుతారు. ఎజెండా ఏంటి అన్నదైతే ఎవరికి కూడా ఏం చెప్పలేదు. ఆ తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. అవైతే ఇంకా అపాయింట్మెంట్లు ఖరారు కావాల్సి ఉంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. అలాగే పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నారు. వీరితో ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, వీటి గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు డ్రోన్ టెక్నాలజీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కేంద్రం సబ్సిడీలు ఇచ్చి డ్రోన్లను ప్రోత్సహిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో తయారీ కేంద్రము, దానికి సంబంధించి పూర్తి స్థాయి సెంటర్ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అటు దావోస్లో పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకే వచ్చారు. అక్కడ చేసుకున్న కొన్ని ఒప్పందాలు, వాటి తాలూకు వివరాలు అవి కూడా కేంద్ర ప్రభుత్వంతో పంచుకుని, అందులో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా అనుమతుల విషయంలో సహకారం కావాల్సి ఉంటే దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తిరుగు ప్రయాణం అవుతారన్నది ఇప్పటిదాకా మనకున్న షెడ్యూల్. ఈలోపే ఒక సుడిగాలి పర్యటన మాదిరిగా వరుస పెట్టి కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. రైట్ మహాత్మా. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ప్రస్తుతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యి చర్చిస్తూ ఉన్నారు. ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం లోపు ఈ భేటీలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. మళ్ళీ ఆయన రిటర్న్ అవుతారు. కాసేపట్లోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా కలుసుకుంటారు ఏపీ సీఎం.